నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారా? ఆయన పొలిటికల్ ఎంట్రీకి గ్రాండ్గా చేయాలనుకుంటున్నారా? ఆయన సొంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నారా? ఇలా అనేక రకాలైనటువంటి ఊహాగానాలు ఇప్పుడు ప్రస్తుతం తెరపైకి వచ్చాయి. ఏదైతే మొన్న జరిగినటువంటి తమిళనాడు ఎన్నికల్లో అక్కడున్నటువంటి ప్రస్తుత సీఎం విజయ్ అక్కడ ఆయన సేవా కార్యక్రమాలు చేసి పార్టీ పెట్టిన అనతి కాలంలోనే అనూహ్యంగా అధికారంలోకి రావడం వంటి అంశాలను చూసి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారనేటువంటి అంశం తెరపైకి వచ్చింది. దానికి అనుగుణంగానే ఈ నెల 18వ తేదీన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊరువాడ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాడని, అదే వేదికగా రాజకీయ పార్టీ పొలిటికల్ ఎంట్రీ చేయబోతున్నారని, రాజకీయ పార్టీని ప్రకటించేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, ఆశావాహులు కూడా ఆయన ఎంట్రీని, పొలిటికల్ ఎంట్రీని స్వాగతిస్తామని చెప్పి బాహాటంగా ప్రకటిస్తున్నారు. మరి నిజానికి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారా అనే దానిపైన అక్కడున్నటువంటి ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అభిమానులు కూడా ఒక క్లారిటీని అయితే ఇచ్చారు. కేవలం అది ఒక సేవా కార్యక్రమం అని, అందులో ఎటువంటి రాజకీయ ఉద్దేశం కానీ, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడన్న దానిపైన కానీ స్పష్టత అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయన రాజకీయాల్లోకి రాడు, కేవలం అదొక సేవా కార్యక్రమం అని మాత్రమే ఆయన అభిమానులు కూడా దానిపైన స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఉన్నట్టుండి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పైన చర్చ ఎందుకు వచ్చింది అనేది మనం ఒకసారి గమనిస్తే మాత్రం, ముఖ్యంగా ఒకసారి మనం ఈ యొక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన జరిగిన తర్వాతకి అంతకుముందు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున అప్పుడు ప్రచారం చేశారు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ కూడా పోటీ చేసింది. ఆ సమయంలోనే ఆయన తన యొక్క మాటల తూటాలతోటి తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశారు. కానీ ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఆ తర్వాత ఆయన మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోవడం అనేటువంటి అంశం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాతకి ఒకసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అవకాశం కల్పించడం, ఆ తర్వాతకి మళ్ళీ టీడీపీ జనసేన కూటమి కూడా అధికారంలోకి రావడం వంటి అంశాలు అయితే జరిగాయి. మొన్న ఏదైతే తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉదహరిస్తూ జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి రావాలి, ఆయనకు తన తాతలాగానే ప్రజాభిమానం ఎక్కువగా ఉంటుంది, ఆ యొక్క వాక్చాతుర్యం, ఆ మాటలో దారుఢ్యం, ఆ ప్రజా సమస్యలపైన అవగాహన కూడా మెండుగా ఉంటుంది. గతంలో కూడా ఆయన ప్రచారం చేసినటువంటి అనుభవం కూడా ఉంది. అలాగే ఈ యొక్క రాజకీయం అనేది వారి రక్తంలో జీర్ణించుకుపోయింది. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి రావాలి, ఇప్పుడు ఏదైతే ఈ టీడీపీ పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాలని అనేక సందర్భాల్లో అనేక పర్యాయాలు కూడా చాలామంది ఎన్టీఆర్కి అభిమానులు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, నందమూరి హరికృష్ణ అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క నినాదాన్ని బయటికి తీసుకొచ్చారు. మొన్న రీసెంట్గా జరిగిన ఏదైతే ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ జయంతి రోజు నివాళులు అర్పించిన సమయంలో కూడా సీఎం ఎన్టీఆర్ అంటూ కూడా నినాదాలు కూడా చేసినటువంటి సంఘటనలు కూడా మనం చాలా వరకు గమనించాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ చర్చ ఎందుకు వస్తుంది అంటే, కేవలం తమిళనాడును ఉదహరించుకునే రావడం జరుగుతుంది. ఎందుకంటే తమిళనాడులో ఉన్నటువంటి ప్రస్తుత సీఎం విజయ్ కూడా ఆయన ఒక సినీ నటుడు. ఆయన కూడా గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసి అది సఫలీకృతమైంది. ఆ తర్వాత ఆయన పార్టీని పెట్టి ఆ పార్టీ ద్వారా ఎన్నికల్లోకి వెళ్ళిన ఒక 4-5 నెలల్లోనే ఆయన అధికారంలోకి రావడం, ఏదో ఒక 18 నుంచి 20 సీట్లు వస్తాయి అనుకున్నటువంటి ఆ విజయ్ పార్టీ ఉన్నట్టుండి ఇప్పుడు అక్కడ అధికారాన్ని చేపట్టేటువంటి పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీని పెట్టి, లేదా టీడీపీని తీసుకుంటారా, లేదంటే సొంతంగా పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి అంశం పైన కూడా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాలు ఏవైతే చేస్తూ ఉన్నాడో ఊరువాడ అనేటువంటి కార్యక్రమం ఈ నెల 18వ తేదీన జరుగుతూ ఉందో, ఆ కార్యక్రమం
ఆయన ఒక రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసే దిశగా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో తన యొక్క స్థానాన్ని స్థిరపరుచుకునే విధంగా ఆయన ఈ యొక్క ఈ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారా అనేటువంటి అనుమానం ఇప్పుడు ప్రజల్లోనైతే నెలకొన్నటువంటి పరిస్థితి. కానీ గతంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా నాకు ఇప్పుడు వచ్చేటువంటి ఒక 20-30 సంవత్సరాల వరకు కూడా నాకు ఈ యొక్క రాజకీయాలపైన ఎటువంటి ఆసక్తి లేదు, కేవలం సినిమాల్లోనే నటించాలనుకుంటున్నాను, భవిష్యత్తులో అవకాశం వస్తే చూద్దాం తప్పించి ఇప్పుడైతే నాకు ఎటువంటి ఆశ కానీ ఆసక్తి కానీ లేదని చెప్పి గతంలోనే జూనియర్ ఎన్టీఆర్ చెప్పినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఏదేమైనా ఇప్పుడు ఈ యొక్క సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి తన భవిష్యత్తును ఇప్పటి నుంచో సుస్థిరం చేసుకునే విధంగా తన భవిష్యత్ ప్రణాళికలకు అనుగుణంగానే ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకు ఆయన యొక్క అభిమానుల్ని ఆయన ముందుగా సిద్ధం చేస్తూ తన అభిమానుల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి తన మాటను తన పేరును తన యొక్క సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళి విస్తృతంగా తన యొక్క స్థానాన్ని స్థిరపరచుకునే విధంగా భవిష్యత్తులో తాను ఎప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేసినా తనకు అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి పవనాలు వీచే విధంగా ప్రజల యొక్క మద్దతు పెద్దగా ఉండే విధంగా చేయాలన్నట్టుగా భావిస్తున్నాడు అనేటువంటి కొంతమంది విశ్లేషకులు కూడా యొక్క వార్తలను బయట పెడుతూ ఉన్నారు. మరి ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఇప్పుడు సినీ నటుడు పవన్ కళ్యాణ్ అక్కడ ఒక జనసేన పార్టీని పెట్టి ఇప్పుడు ఆయన సక్సెస్ అయినటువంటి పరిస్థితి. అలాగే టీడీపీ కూడా అక్కడ అధికారంలో ఉంది. వైఎస్ఆర్సీపీ ఒకసారి అధికారంలోకి వచ్చి అక్కడ ఓడిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి వైఎస్ఆర్సీపీకి అవకాశం ఇచ్చాం, టీడీపీకి అవకాశం ఇచ్చాం, టీడీపీ కూటమికి కూడా అవకాశం ఇచ్చాం. మరొక కొత్త పార్టీ వస్తే వాళ్ళు ఎట్లా ప్రజలను ఎట్లా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, ఎట్లా ముందుకెళ్తారు అనే దానిపైన కూడా ప్రజలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారన్న ఒక వాదన కూడా వినబడుతుంది. అందుకు అనుగుణంగానే ఈ జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టాలి, ప్రజల్లోకి రావాలి, ప్రజల్లో ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు ఉంది కాబట్టి తన యొక్క తాతగారి యొక్క అడుగుజాడలో నడుస్తారు అన్న ఒక ఉద్దేశం ఉంది. అలాగే ఆయన యొక్క చరిష్మా కూడా దానికి కలిసి వస్తుంది. సో ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు ఉంది కాబట్టి ఆయన కూడా రాజకీయ పార్టీ పెడితే తమిళనాడులో ఉన్నటువంటి క్రియేట్ అయినటువంటి ఏదైతే హిస్టరీ ఉందో అది కూడా ఇక్కడ హిస్టరీ క్రియేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, మెండుగా ఉంటాయి అని కూడా చాలామంది ఆయన అభిమానులు ఇటు ఎన్టీఆర్ అభిమానులు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ నెల 18వ తేదీన ఏదైతే జరగబోతుందో ఊరువాడ కార్యక్రమం ఇదైతే ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని ద్వారానైనా రాజకీయ ప్రవేశం చేస్తారు అన్నటువంటి ఊహాగానాలకు అయితే ప్రస్తుతానికి ఆయన అభిమానులు అయితే స్పష్టతనిచ్చారు. కానీ ఈ సేవా కార్యక్రమాల ద్వారానే భవిష్యత్తులో ఈ సేవా కార్యక్రమాలు చేస్తూనే భవిష్యత్ రాజకీయ రంగం పైన దృష్టి సారించనున్నట్టుగా అందుకు అనుగుణంగానే ఈ కార్యక్రమాలు చేస్తున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏదేమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ నిజంగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తే ఎలా ఉంటుంది, నిజంగా అక్కడ తమిళనాడులో విజయ్కి ప్రజలు బ్రహ్మరథం పెట్టినట్టే ఆయనకు కూడా ఇట్లానే పడతారా, లేదంటే పవన్ కళ్యాణ్ ఏ రకంగా వెనక్కి నెట్టేశారో ఆ రకంగానే నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తారా, లేదంటే ఎట్లా ఉంటుంది ఆయన ఒకవేళ ఆయన రంగప్రవేశం చేస్తే ఏ రకంగా ఉండబోతుంది అనేది మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది. మరి ఆయన రాజకీయ ఎంట్రీ పైన స్పష్టత వచ్చినా కూడా ప్రజల్లో మాత్రం ఆయన అభిమానులు మాత్రం ఆయన ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఒక ఆశ మాత్రం పెద్ద ఎత్తున అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ప్రస్తుతం యొక్క ఊరువాడ ఈ కార్యక్రమం సేవా కార్యక్రమం మాత్రం ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చకైతే దారితీసింది.